సో గణేష్ గారు, మీరు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు. కేబీఆర్ పార్క్లో కానీ గచ్చిబౌలిలో, నేను ఉన్నాను అక్కడ గచ్చిబౌలిలో, ఎమోషన్ ఇదైపోయారు. అంటే అట్లాంటి ఒక గొప్ప వ్యక్తిని, రాష్ట్రాన్ని అభివృద్ధి కోరుకున్న ఆయన్ని, రాష్ట్రం కోసం తన జీవితాలన్నింటినీ పణంగా పెట్టి ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఒక సైబరాబాద్ నిర్మించి ఒక ఎంతోమంది ఒక చిన్న 10,000 20,000 ఉద్యోగాలు వస్తే చాలన్న వాళ్ళకు కూడా లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా రాష్ట్రాన్ని క్రియేట్ చేసి ఆయన పుట్టకముందు 25 ఏళ్ల తర్వాత కూడా ఆయన విజనరీ వేసుకొని ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఆయన ఆలోచించినప్పుడు పుట్టలేదు కదన్నా, మీకు తెలుసు కదా. వాళ్ళందరూ కూడా చేసిన ఆయన వ్యక్తిని పట్టుకుని అట్లా చేస్తే ఆ రోజు గచ్చిబౌలి రాగానే ఆ పిల్లలందరూ చూడడానికి ఎమోషన్ అయిపోయింది. అసలు నేను వేరే చెప్దాం అనుకున్నా. ఏం చెప్దాం అనుకున్నారు? అసలు నేను ఒక పాపను పెంచుకుంటాను, నీకు తెలుసు కదా మా ఇంట్లో. నన్ను రోజు కథ అడుగుతూ ఉంటుంది. అనగనగా ఒక రాజు ఉన్నాడు, రాజుగుడికి 7 కొడుకులు, 7 చేపకి వెళ్ళారని చెప్తే ఊరుకో నాన్న రోజు ఇదే కథ చెప్తా, బోరు పడుతుంది, మంచి కథ చెప్పంటే చెప్తే అనగనగా నీకు తెలుసు కదమ్మా ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు. ఆ స్వామివారి పాదాల చెంతన నారావారిపల్లిని ఊరుంది. ఆ నారావారిపల్లిలో 73 సంవత్సరాల కింద ఒక ఖర్జూరపు నాయుడు అమ్మనమ్మ అనే దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు. బుడి నడుగులేసుకుంటూ కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నాడు. కాలక్రమేణా పెద్దాడయ్యాడు. 20 ఏళ్లకే రాజకీయాల్లో కాలేజీల్లో వచ్చాడు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యాడు. 30 ఏళ్లకే రాష్ట్రానికి మంత్రి అయ్యాడు. తర్వాత ఆంధ్ర దైవం నందమూరి తారకరావు ఇంటికి అల్లుడయ్యాడు. అవసరానికి పార్టీ పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ప్రఖ్యాతలుగాంచాడు. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. ఎందరో కోట్ల మంది విద్యార్థులకు విద్యాదానం చేయించాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చేశాడు. అద్భుతమైన ప్రతిపదం చేయించాడమ్మా. ఈ ఔటర్ రింగ్ రోడ్డు, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ రాజధాని, ఈ బిల్డింగులు, ఈ చరిత్ర మొత్తం శ్రీకారం చుట్టాడమ్మా. ఆ గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నాన్న అని అడిగితే ఎక్కడున్నాడమ్మా, ఒక దుర్మార్గుడు చేసిన పన్నాగంలో ఇరుక్కొని అన్యాయంగా రాజమండ్రి జైల్లో బంధించారమ్మా. అంటే మరి ఎట్లా నాన్న కలవాలి అంటే ఎట్లా కలుస్తావమ్మా ఇప్పుడు ఆయన ఎట్లా చూస్తావమ్మా? జైల్లో బంధించాడు, బయటకు వస్తాడో రాడో తెలియదమ్మా. చరిత్రలో మిగిలిపోతాడేమోనమ్మా. చరిత్ర తిరిగి రావాలని కోరుకుందామమ్మా అన్న ఆ చిన్నపిల్లకి చెప్దామని జనానికి చెప్దాం అనుకున్నా. అదే చెప్దాం అనుకున్నా. ఆ రోజు టైం పూర్తి చేశారు. అప్పుడు మొన్న 3వ నాటికి కప్ చేశా. అమ్మా ఆ దేవుడికి పరశురాముడు తోడయ్యాడు. రాష్ట్రాన్ని తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగారు. తెలుగు ప్రజలందరూ ఏకమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. ఆ రాజును సింహాసనం మీద కూర్చోబెట్టారమ్మా అని చెప్పాను. నాన్న ఒకసారి తీసుకెళ్ళి నాన్న అంది. తప్పకుండా తీసుకెళ్తానమ్మా అని చెప్పా. మా బుడ్డదాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు గారితో ఫోటో తీపిస్తా, సమస్య లేదు. ఇప్పుడు మీరు కథ చెప్పిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఫాలో అయితే వెంకటేశ్వర స్వామి శ్రీశైలం అంటారన్నా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటారు? వెంకటేశ్వర స్వామికి అమ్మాయిన, దుర్గం తల్లి కాపు, సాంబశివుడు కాపు అంటారు. దానికి నేనేం చెప్పన్నా నాకేం చెప్పాను? నిజంగా అలాగే అంటారు. ఇప్పుడు అంటారు వెంకటేశ్వర చెప్తున్నా అన్న. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రోషి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను దాదాపు 15-20 సంవత్సరాల ఎప్పటి నుంచి నేను ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్తాను. గత 3-2 సంవత్సరాల నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంటే దుఃఖం వచ్చేదన్న. బంతి పూలతో డెకరేషన్ చేశారన్న. బయట బంతి పూలతో డెకరేషన్ చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మనం ఆయన చూస్తే మనం బతికేది ఆయన కోసం. నా బోటాడు చెప్తే నేనన్నా తీసుకొచ్చి కట్టేవాడిని. గులాబీ ఏందన్న బ్రహ్మ. ఆయన వైకుంఠ ఏకాదశి అంటే కరెక్ట్ దివి నుంచి స్వప్నలోక ఇంద్రలోకం అక్కడ రావాలి కదన్నా. దేవేంద్రుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న దాంట్లో బంతిపూలతో కట్టారు. ఏందండి అది? ఫుడ్ దొరికిందండి కొండ మీద, మంచి ఫుడ్ పెట్టారండి, అన్నప్రసాదం సరిగ్గా పెట్టారండి. ఏంటి అది? వెంకటేశ్వర స్వామి 7 గంటల వరకు